మామిళ్ళ లక్ష్మీబాబు గారు నిన్నటి దినాన ఈ లోకయాత్రను ముగించి ప్రభు చెంతకు చేరి ఉన్నారు. మరి పగటికాల సమయంలో భూస్థాపన కార్యక్రమం కూడా ఉన్నది కనుక దేవుని సముఖానికి మనమందరం చేరి కూడి ప్రభు మాటలు మనం ధ్యానించుకొని తదుపరి భూస్థాపన కార్యక్రమంలో మనం పాల్గొనవలసిందిగా మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని సన్నిధానంలో మరి లక్ష్మీబాబు గారు తను బ్రతికి ఉన్నంతకాలం నమ్మకంగా సంఘానికి సహవాసానికి దూరమైన వాడు కాదు. ఎవరు ఏ మాట చెప్పినా కూడా సంఘ సహవాస విషయంలో ఒక క్రమమైన పద్ధతిని పాటించి ఇక్కడికి తప్ప వేరెక్కడికి వెళ్ళని ఓ మంచి సమర్పణ కలిగిన వ్యక్తి. చూడటానికి ఆయన పరిస్థితులు ఎట్లాగునున్నా కానీ ఓ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి చనిపోయే వరకు కట్టుబడి ఉన్న ఓ మంచి వ్యక్తిని మనం కోల్పోవటం విచారకరమే. కానీ ఆయన బ్రతుకులో ఆయనకున్న కొన్ని మంచి లక్షణాలు మనం కూడా అలవాటు చేసుకుంటే బాగుంటుందని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఆయనను గురించి మనం గుర్తు చేసుకుంటే ప్రార్థన ప్రారంభించబడి మైకు వినిపించితే అందరికన్నా ముందు వచ్చే మొట్టమొదటి విశ్వాసి ఆయనే. ఆ తర్వాత ఆయన ఏదైనా ఒక పాట నేను ప్రారంభించి అలాగున పాట ఎత్తుకుంటే వెంటనే నాతో పాటు కలిసి పాడేవాడు. ప్రేమ కలిగిన వాడు, లోబడే గుణం కలిగిన వాడు. తన బ్రతుకు దినములు కడమట్టుకు చివరి మట్టుకు కూడా ఆయన వెనుకాడకుండా ఆలయానికి వచ్చి దేవుని మందిరంలో కనపడి ప్రభువును ఆరాధించే ఒక గొప్ప వ్యక్తి. ప్రియులారా, అలాంటి వ్యక్తి యొక్క భూస్థాపన కార్యక్రమం మనం కొనసాగించనై ఉన్నాం కనుక త్వరపడి సిద్ధపడి ఆరాధనలో పాల్గొంది ఆరాధన ముగించుకున్న అనంతరం మరి ఆ ప్రియ లక్ష్మీబాబు గారి యొక్క భూస్థాపనలో పాల్గొనడానికి మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యములో నుండి కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. క్రిస్మస్ పర్వదినాలలో మనం గడుపుచూ ఉన్నాం. దాదాపుగా ఏటేటా మనం ఈ నవంబరు 20వ తారీఖు నుండి ఈ డిసెంబరు చివరి వరకు యేసుక్రీస్తు జననమును గురించిన మాటలు వింటాము. అనేకులకు తెలియజేస్తూ పంచుకుంటూ ఇతరులకి మనం జ్ఞాపకం చేస్తూ ఉంటాం. యేసుక్రీస్తు యొక్క జనన సందర్భాలు మనం ధ్యానం చేసుకున్నప్పుడల్లా కొన్ని పాఠాలు మనం నేర్చుకొని వాటి ద్వారా మనం మేలు పొందుకునేవారిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఈ ఉదయకాల సమయంలో మత్తయి సువార్త 2వ అధ్యాయము 11-12 వచనాలను చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11-12 వచనాలను చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును ఆయనకు కానుకలుగా సమర్పించిరి. చాలు. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య జన్మించినప్పుడు ఆ జన్మ విషయాలలో అనేక సంభవాలు మనకు తారసపడుతూ ఉంటాయి. మొదటిగా దేవదూత కొందరికి వర్తమానం అందించింది. ఆ తరువాత ఆ యేసును గురించి ఎరిగిన వాళ్ళు ఇంకొంతమందికి చెప్తూ ఉంటారు. గాబ్రియేలు దూత వచ్చి మరియతో జ్ఞాపకం చేస్తూ ఉంటుందమ్మా, పరిశుద్ధాత్మ వలన నీవు గర్భం ధరిస్తావు, ఓ కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఆయన తన ప్రజలను అదిగో వారి పాపముల నుండి ఆయనే వారిని రక్షిస్తాడు. ఆ తర్వాత యోసేపు ఈ సంగతి తెలిసిన తరువాత మరియను విడనాడాలి అని అనుకుంటూ ఉంటే మరలా దేవదూత యోసేపు దగ్గరికి వచ్చి నువ్వు ఆమెను చేర్చుకోవటానికి భయపడవద్దు, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు, భాషాంతరమున దేవుడు మనకి తోడు అని అంటాడు. ఆ తర్వాత గొర్రెల కాపరులకి దేవదూత విషయం చెప్తుంది. ప్రజలందరికీ కలగబోవు శుభవర్తమానము నేను మీకు
తెలియచేయుదును. జ్ఞానులకైతేనేమో నక్షత్రం కనిపించింది, ఆ నక్షత్రాన్ని చూచారు. ఆ నక్షత్రాన్ని చూచి వారు లెక్కలు కట్టుకొని ఆ నక్షత్రం యొక్క పరిస్థితి ద్వారా యూదులకు రాజు ఒకరు పుట్టారు అని నిర్ధారణ చేసుకున్నారు. సరే, జ్ఞానులు చూసినా, గొర్రెల కాపరులు చూచినా, సుమియోను చూచినా, వీళ్ళెవ్వరు చూచినా జరిగిన సందర్భాలు ఏంటో తెలుసా? చూడటం ముఖ్యం కాదు, చూచిన తర్వాత వారి బ్రతుకులో కలిగిన పెనుమార్పులు ఉన్నాయే, అవి మనకు ఆశీర్వాదము. ఏంటవి? ఉదాహరణకి జ్ఞానుల జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ తూర్పు దేశపు జ్ఞానులండి లోకరక్షకుడై ఉన్న యేసయ్య పుట్టాడని తెలుసుకొని వారు వచ్చి యేసును చూచారు, ఆ శిశువుని చూచారు. మనం కూడా చూస్తున్నాం, దేవుని దగ్గరికి వస్తున్నాం, దేవుని మాటలు కొన్ని సంవత్సరాల నుంచి క్రిస్మస్ పర్వదినాలలో ఆలకిస్తున్నాం. కానీ చూచిన తర్వాత వాళ్ళు ఏం చేశారో మనం కూడా అయ్యే పనులు చేయాలి. ఈ 2వ అధ్యాయం మత్తయి సువార్తలో 11-12 వచనాలలో చూస్తే వారట ఆ జ్ఞానులు యేసును చూడటానికి యోసేపును చూచారు, మరియమ్మ గారిని చూచారు, శిశువైన యేసుని చూచారు. కానీ వాళ్ళు ఆరాధించింది ఎవరిని అనంటే శిశువైన యేసుని ఆరాధించారు. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది, మనము యేసును ఆరాధించాలి కానీ వ్యక్తులను ఆరాధించడానికి వీలు లేదు. ఓ వ్యక్తి జీవితంలో క్రిస్మస్ యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలనంటే, క్రిస్మస్ యొక్క దీవెనలను స్వతంత్రించుకొని అంతకంతకు మనం మేలు పొందుకోవాలి అనంటే మనము యేసును ఆరాధించేవారిగా ఉండాలి. అందుకనే యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో అంటాడు, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. చాలామంది ఆరాధిస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, హృదయపూర్వకంగా ఆరాధించట్లా. ఇంకొంతమంది ఆరాధిస్తున్నాం, ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు లేకపోయారు. కానీ దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తున్న మాట, ఈ క్రిస్మస్ పర్వదినాలలో దేవుడు నీకు దీవెన ఇవ్వాలనంటే, దేవుడు మనకు ఆశీర్వాదం ఇవ్వాలనంటే, దేవుని జనాంగమా ఒకరితో మనకు అనవసరం, కానీ మన మట్టుకు మనము వచ్చి ఆయనను ఆరాధించేవారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధించి నిండు మనసుతో ప్రార్థన చేసుకునేవారిగా ఉండాలి. షిలోహులోని దేవుని మందిరంలోనికి హన్నా అనే తల్లి వచ్చిందండి. ఆ తల్లి వచ్చి ఆమె ఏం చేస్తుందనంటే ఏటేటా వచ్చేది వెళ్ళేది. కానీ ఆ తల్లి అట ఓ సంవత్సరం తనకున్న వేదన ఉన్నదే, బిడ్డలు లేక సంతు లేనిదని చెప్పి, గొడ్రాలని చెప్పి పలు రీతులుగా మాట్లాడుకుంటుంటే, చాటుమాటను మాట్లాడే మాటలు హృదయానికి గాయాన్ని చేసాయి కదా. అందుకని ఆ తల్లి అట ఒక సంవత్సరం వచ్చి తనతో ఉన్న వాళ్ళందరినీ విడిచిపెట్టింది. తనొక్కతే దేవుని మందిరంలోనికి ఓ మూలకి వెళ్ళిపోయి హృదయం అంతా కుమ్మరించి ప్రార్థన చేస్తుందంట. ఆ సమూయేలు గ్రంథం 1వ గ్రంథంలో 1వ అధ్యాయంలో 10వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, బహు దుఃఖాక్రాంతురాలై చింతాక్రాంతురాలై హృదయమంతా దేవుని సన్నిధిలో కుమ్మరించింది. హృదయమంతా దేవుని సన్నిధిలో కుమ్మరించింది. దేవుని జనాంగమా, ఈ పగటికాల సమయంలో మన జీవితాలలో, మన బ్రతుకులలో క్రిస్మస్ ఆశీర్వాదాలు పొందుకోవాలనంటే, క్రిస్మస్ యొక్క దీవెనలను మనం స్వతంత్రించుకోవాలి, పరలోక రాజ్యానికి మనం వారసత్వం సంపాదించుకోవాలనంటే, జ్ఞానులు ఆయనను చూచి ఆరాధించినట్లుగా మనం కూడా దేవుని ఆరాధించేవారిగా ఉండాలి. ఏదో ఊరికలాగును వెళ్ళేలాగును రావటం కాదట, కానీ నిండు మనసుతో ఆయనను ఆరాధించేవారిగా ఉండాలి. ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించేవారిగా ఉండాలి. ఆ తర్వాత ఇంకొక పని చేశారంట, ఆ జ్ఞానులు తమ పెట్టెలను విప్పి ఆయనకి అర్పణలు అర్పించారు. ఏమర్పించారు? బంగారాన్ని ఇచ్చారు, సాంబ్రాణిని ఇచ్చారు. బోళమును బంగారం రాజరికానికి గుర్తు, ఆయన రాజులకు రాజు అని. ఆ తర్వాత సాంబ్రాణి ఆయన యాజకత్వానికి గుర్తు. ఆ తర్వాత బోళం చేదుగా ఉంటుంది, కానీ చెడిన వాటిని కుళ్ళిపోకుండా నిలవ ఉంచటానికి ఉపయోగపడుతుంది. తన యందు విశ్వాసం ఉంచిన చెడిన జీవితాలు బాగు చేసి పరలోకానికి తీసుకెళ్ళటానికి గుర్తుగా, నాందిగా ఆ సూచనలు మనకు కనపడతాయి. ప్రియులారా,
ప్రభువును చూచిన తర్వాత ప్రభువుని ఆరాధించారు. ఆరాధించిన తర్వాత వాళ్ళు అర్పించారు, అర్పణలను అర్పించారు. మరి దేవుని దగ్గరికి వస్తున్నాం. 2023 క్రిస్మస్ను ప్రభు మాటలు విన్నాం, ప్రభువును చూచాం, ప్రభు ప్రేమను రుచి ఎరిగాం. ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన ఉపకారాలు అనేకమైనవి మనం జ్ఞాపకం చేసుకున్నాం. కానీ ఆయనకి మన హృదయాన్ని అర్పణ చేశామా లేదా? మనకున్న చెడ్డ అలవాట్లు మానుకొని వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించే జీవితాలు అలవాటు చేసుకుంటే నీవు ఆయనకి నీ జీవితాన్ని అర్పించినట్టు. లేకుంటే దాని ద్వారా మనకు ప్రయోజనము ఉండదు. అందుకని ఆయన అంటాడు, నా కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్ము, నీ హృదయమును నాకు ఇమ్ము. భక్తుడైన మీకా ఆయన రాస్తూ అంటాడు 6వ అధ్యాయములో, యెహోవా నీవు చేసిన ఉపకారములకు నేనేమిస్తే సరిపోతుంది? నువ్వెన్నో మేలులు చేశావు, ఎన్నో ఉపకారాలు చేశావు. నాకు చేసిన ఉపకారాలు ఇన్ని అన్నీ ఇంత అంతా కాదయ్యా. ఇంత మేలు చేసి ఇన్ని ఉపకారాలు నా జీవితంలో నువ్వు నాకు చేసావు కదా, మరి ఇప్పుడు ఎన్ని మేలులు చేసిన నీకు నేనేమిస్తే సరిపోతుంది అని ఆయన అంటాడు. వేలాది పొట్టేళ్లను నీకు ఇస్తే సరిపోద్దా? ఏడాది కోడిదూడలను నీకు అర్పించితే సరిపోతుందా? వేలాది నదులంతా విస్తార తైలం నీకు ఇస్తే నువ్వు సంతోషపడతావా అన్నానంటే ఆ చివరిలో అంటాడు, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుణ్ణి నేను నీకు ఇస్తే సరిపోతుందా అని 6వ అధ్యాయము మీకా గ్రంథము 7-8 వచనాలలో గుర్తు చేస్తాడు. వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తార తైలమును కలుగుజేయనా? 6లో ఏమంటాడు? ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి సర్వోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా అని ఇక ఏం చెప్తున్నాడంటయ్యా, నువ్వు నాకు ఉపకారాలు చేశావు, నాకు మేలు చేశావు. 2023 సంవత్సరం అంతా నన్ను కాపాడి 2024 సంవత్సరం క్రిస్మస్ దినాలలో నన్ను సజీవునిగా ఉంచావు, నాకు ఇన్ని మేలులు చేశావు. ఆయుష్నిచ్చావయ్యా, ఆరోగ్యం ఇచ్చావయ్యా, అన్నపానాలను ఇచ్చావయ్యా, ఇన్ని ఇచ్చావుగా. ఏమి తీసుకొని వచ్చి నిన్ను దర్శించితే ఆ రుణం తీరుతుంది అని ఈయనే చెబుతున్నాడంట. దూడలనివ్వాలా, కోడెలనివ్వాలా, పొట్టేలనివ్వాలా, విస్తారమైన నదులంత తైలం నీకు ఇస్తే సరిపోతుందా? పోనీ నా గర్భఫలం నీకు ఇస్తే సరిపోతుందా అని అంటే ఆయన అంటాడంట 8లో, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. వీటిల్లో కష్టమైంది ఏమన్నా ఉందా? పెట్టుబడి పెట్టేది ఏమన్నా ఉందా? మనం ఏం పని చేయాలన్నా కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కొంత పెట్టుబడి పెట్టాలి. పావుల పెట్టుబడి పెడితే పావులా వచ్చింది, లేకుంటే ₹10 వచ్చింది. ₹100 పెట్టుబడి పెడితే వస్తే 100కు ఒక 10 వచ్చింది, లేకపోతే ఇంకా పూర్తిగా పోద్ది. కానీ ఇక్కడ పెట్టుబడి లేని పని ఏంటనంటే న్యాయముగా నడుచుకొనుటయో, కనికరమును ప్రేమించుటయో, దీన మనస్సు కలిగి మన దేవుని ఎదుట. కొంతమందికి ఆ మనస్సు ఉండదండి, దీన మనస్సు ఉండదు. ఎంత అహంతో గర్వంతో ఉంటామో. దేవుని దగ్గరికి వచ్చే మనం మన వస్త్రాల రంగు మారితే సరిపోదంట, కానీ మన మదిలో ఆ నల్లని గర్వం అనే వైఖరి తెల్లని లోబడేదిగా ఉండాలి. అంచేత ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తున్నా ఓ శ్రేష్టమైన ప్రత్యేకమైన మాట ఏంటనంటే మన హృదయం దేవునికి అర్పించటం ఉత్తమము, శ్రేష్టము. అంతేకాదు ఆయనకు అర్పించిన తర్వాత మనం ఎట్లాగ ఉండాలనంటే కపటముతో ఉండకూడదంట, కపటముతో ఉండకూడదు. అందుకనే యోహాను సువార్తలో నుండి 2వ అధ్యాయంలో ఫిలిప్పు అనే ఆయన అప్పటికే నజరేతు వాడైన యేసును అనుసరిస్తూ ఆయన ఎమ్మడి తిరిగి ఆయన బోధలు ఏంటన్నాడు, ఆయన చేసే అద్భుతాలు చూసి ఇతరులకు చెప్తున్నాడంట. నతనీయులు కూడా ఆ మాటలు విని ఓ రోజు ప్రార్థనకని బోధకుని దగ్గరికి ఫిలిప్పు గారు వెళతంటే నతనీయులు గారు అక్కడ చెట్టు కింద కూర్చొని ఆయన మాట్లాడుతూ అంటున్నాడంట, ఇదిగో సహోదరుడా, నీవు నజరేతు వాడైన యేసును వెంబడిస్తున్నావు,
మరి ఆయనేమో మెస్సయ్య లక్షణాలు అన్నీ ఉన్నాయి. కుంటి వాళ్ళని నడిచేటట్టు చేస్తున్నాడు, గుడ్డి వాళ్ళకు చూపిస్తున్నాడు, చనిపోయిన వాళ్ళని లేపుతున్నాడని చెప్తున్నావుగా. ఈ లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి. కానీ నాకు అనుమానం ఏంటన్నానంటే, నజరేతు దారిలో వ్యాపారం నిమిత్తం ప్రయాణం చేస్తున్న వాళ్ళని కొట్టి దారి దోపిడీ చేసేవాళ్ళు ఉన్నారు. నజరేతులో అనేకమైన చెడ్డ లక్షణాలు కలిగిన వాళ్ళు ఉన్నారే, అలాంటి చెడ్డదై ఉన్న నజరేతులో నుండి మేలైన క్రీస్తు రావటానికి నాకు కొంచెం నమ్మకంగా కనపట్టలేదు. మంచివాడు మంచి స్థలంలో నుంచి వస్తాడుగా, మరి ఆ చెడ్డదానిలో ఎట్టున్నాడు అని అంటున్నాడంట. అప్పుడు ఆయన అంటాడు, పిలుపు వచ్చి చూడు అని అంటాడు. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ఆయన వచ్చి చూచిన తర్వాత యేసు మాట్లాడుతూ నతనయేలును గురించి ఒక సాక్ష్యం ఇస్తా అంటాడు. నిజముగా ఇతడు ఇశ్రాయేలీయుడు, ఆత్మలో కపటము లేనివాడు. చాలామంది జీవితాలలో కపటంతో కూడిన పరిస్థితులు ఉంటాయండి. కపటం అనేది మనకు ఉండటానికి వీలు లేదు. సంవత్సరాలు దొర్లిపోతున్నాయి, దినాలు పైబడుతున్నాయి, రాకడ సమీపంగా ఉన్నది. మరణం ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలాగునొస్తుందో తెలియదో. అందుకనే మరణానికి ముందు మారు మనసు పొందాలి. ఆయన రాకడకు ముందు రక్షింపబడిన అనుభవం కలిగి మనలను మనం ఆయనకై సిద్ధపాటు చేసుకున్న వారిగా మనము ఉండాలి. అర్పించాలి, దేవునికి మన హృదయాన్ని అర్పించాలి. కపటం లేని వారిగా ఉండాలి. న్యాయమును కనికరమును ప్రేమించే వారిగా మనము ఉండాలి. అందులోనే ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే, భక్తుల జీవితాలు మనం గుర్తు చేసుకుంటే, అందరిలో ఎక్కువగా దేవునికి ఇచ్చి దరిద్రులు అవ్వకుండా దారిద్ర్యంలో దేవునికి ఇచ్చి ధనవంతులైన వాళ్ళేనండి. దావీదు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎక్కడో గొర్రెలు కాసేవాడండి, మంద కాపరండి, పెంట కుప్పల మీద ఉండేవాడండి. అలాంటి జీవితం కలిగిన దావీదును దేవుడు ఎంతగా దీవించాడు అనంటే, ఇదిగో ఇతడు నా హృదయానుసారుడు, నా చిత్తమంతయు నెరవేర్చువాడు. అంతేకాదు అతనిని గురించి మాట్లాడి, తరతరములకు నీ వంశమున నీ గర్భమున పుట్టిన వానికి నేను సింహాసనాన్ని రాజరికాన్ని భద్రం చేస్తున్నానడంట. నాయనా దావీదా, నీ జీవితం గొర్రెలు కాసేదిగా, మంద కాసేదిగా, పెంట కుప్పల మీద ఉండేదిగా. మరి గొప్ప భాగ్యం నువ్వు పొందుకోవటానికి గల కారణం ఏంటనంటే, అతడు దేవుని ఎదుట పాపమును సూటిగా ఒప్పుకున్నవాడు. రెండవది, దేవుని మీద మక్కువ కలిగిన వాడండి. ఆయనకి దేవునికి తనకున్న వాటిల్లో శ్రేష్టమైనవి అర్పించాడంట. దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో 29వ అధ్యాయములో 3వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 29వ అధ్యాయము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 3వ వచనం చదువుకుందాం. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను నా ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉన్న వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. చూసారా, వాళ్ళ దగ్గర పోగు చేశాడంట. అది కాకుండా మళ్ళీ అంటున్నాడు, నా దేవుని మందిరము మీద నాకున్న మక్కువ. ఏంటి అంత మక్కువ నీకు దేవుడంటే అనంటే, ఆయన అంటాడు, పెంట కుప్పల మీద గొర్రెల కాపరిగా ఉన్న నన్ను తీసుకొచ్చి పట్టు తివాచీల మీద నడిచే రాజభోగంతో ఆయన నన్ను దీవించాడు. అంతేకాదు, నా ప్రాణాన్ని శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను విడిపించాడు. నా ప్రాణరక్షణకు మూలం ఆయన. అందుకే నేనేం చేస్తానంటే, నా దేవుని మందిరం మీద మక్కువ చూపిస్తున్నా. ఎంత మంచి మాట! నా సొంతదైన వెండిని, నా సొంతదైన బంగారాన్ని మణుగులు నేను దేవుని కోసం ఇస్తున్నా. ఈ పగటికాల సమయంలో క్రిస్మస్ పర్వదినాలలో మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుణ్ణి దీవించాలనంటే, దేవుణ్ణి ఆశీర్వదించాలనంటే, జ్ఞానులు యేసును చూచారు, ఆరాధించారు, అర్పణలు అర్పించారు. దావీదు పెంట కుప్పల మీద నుంచి మహారాజుగా దీవించబడటానికి గల కారణం అర్పణ. సొంతమైన వాటిల్లో నుంచి, శ్రేష్టమైన వాటిల్లో నుంచి, విలువైన వాటిల్లో నుండి దేవునికి అర్పించాడు. దేవుడు అందుకే దావీదుని దీవించాడు. మరి ఈరోజు మనం కూడా మనకున్న వాటిల్లో దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. సారేపతులోని విధవరాలు
పేదరికాన్ని అనుభవించామే. కానీ దైవజనుడు చెప్పిన మాటకి, దేవుని మాటకి విధేయురాలయ్యింది, ఆయనకి అర్పణ ఇచ్చింది. మొదటి అప్పం తీసుకొచ్చి ఆయనకి అర్పించింది. తీరా చూస్తే కరువు కాలం అంతా ఆమె తొట్టిలో పిండి అయిపోలా, బుడ్డిలో నూనె అయిపోలా. ఎంత గొప్ప విషయం అండి! దేవునికి ఇచ్చి దరిద్రులైన పరిస్థితులు లేవండి. ఆయన ప్రేమ కొలత లేనిది. అందుకని భక్తుడు అంటాడు, నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. ఏరి కోరుకున్నావు నన్ను, పరవశించినాలో మహిమ పరతు నిన్నే. సర్వకృపానిధి నీవో, సర్వాధికారివి నీవో, సత్య స్వరూపివి నీవో, ఆరాధింతు నిన్నే. సర్వకృపానిధి నీవో, సర్వాధికారివి నీవో, సత్య స్వరూపివి నీ, ఆరాధింతు నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా కందని చేరితి నిన్నే. ఎరిగిన మనస్సుతో కాదనలేదే నా మనవులు నీవు. చేరితి నిన్నే ఎరిగిన మనస్సుతో కాదనలేదే నా మనవులు నీవు. హృదయము నిండిన గానము నన్ను నడిపే ప్రేమ కావ్యం. నిరతము నాలో నీవే గని దివ్య రూపము. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం. నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. ఇది నీ బంధాల అనుబంధమా, తేజో విరాజ. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా కందని ప్రేమ శిఖరము. ఆయన ప్రేమను రుచి చూచిన తర్వాతట దావీదు భక్తుడు బంగారం విలువైందైనా ఆయన దృష్టికి అది విలువగా అనిపించాల. దేవుడు ఒక్కడే విలువైనవాడు. మరి ఉదయకాల సమయంలో ఏది మనకు విలువైంది? దేవుని పని పట్ల మనం ఒక ప్రత్యేకమైన విలువిస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మొన్నటి దినాన ఓ కృతజ్ఞత కూడికొంది ముక్త్యాల గ్రామంలో. చాలా దూరం, అది 150 కిలోమీటర్లు. ఉదయం 7 గంటలకి విజయవాడ వేరొక పని మీద వెళ్ళి, నేను నాతో పాటు మరి మోహన్ దాస్ గారు కూడా వచ్చారు. సరే మధ్యాహ్నం అయిపోయింది, అదేదో 1 గంటలో పని అయిపోద్ది అనుకున్నాము. బాగా ఆలస్యమైంది, 1:15 అయిపోయింది. మాకు ఆ పని అయిపోయిన తర్వాత బయటకు వచ్చి 1:30కి హోటల్లో భోజనం చేసి నేను అన్నాను, నేను వేరే ఇంకో కారు మాట్లాడి మిమ్మల్ని ఇంటికి పంపిస్తాను అన్న. ఆయన ఏమన్నారంటే, ఇంకో కారు వద్దండి, నేను బస్కి ఎక్కుతాను, లేకపోతే ట్యాక్సీ ఏదన్నా ఉంటుందని. అంటే భలేవాళ్ళే మీరు, మీ ఆరోగ్యం బాగుండదు. ఆయన కారులు పడవు, బస్సులు పడవు అన్నమాట. మోటార్ సైకిల్ మీద ఎంత దూరం అయినా సరే ముందు భోజనం చేద్దామని ఆగినాను. భోజనం చేసిన తర్వాత దానికి మళ్ళీ ఇంకొక రూపాయి ఎందుకు, వద్దు కానీ మీకు ప్రార్థన ఎప్పుడు అయిపోద్ది అన్నాడు. 8:30-9కి అయిపోద్ది. సరే ఇందాక వచ్చాను కదా, కొత్త మందిరం కదా ముక్త్యాలలో, నేను చూడలేదు కదా, ఇద్దరం వెళ్ళిపోదామన్నా. సరే ఆయన పక్కన కూర్చుంటే 40-50 కిలోమీటర్ల కన్నా స్పీడ్ దొక్కనేడు. దిగి మీరు వెళ్ళిపోండి అంటాడు. అయినా సరే ఏదో ఒక విధంగా మందిర ప్రతిష్టకే వాళ్ళ కుటుంబం రావాలి, కానీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆయన వాంతులు అవుతున్నాయని రాలేకపోయారు. సరే దేవుడు ఎందుకు ఇచ్చాడో ఒక ధైర్యం ఇచ్చాడు. ఆయన ముఖవర్చస్సు నాకు తెలుసు. ఎప్పుడన్నా కొద్దిగా బలహీనంగా ఉంటే నాకు అర్థమైంది, సరే వెళదాం పదండి అన్నాం. మెల్లిగా వెళ్ళటం మొదలుపెట్టాము. 2:30కి మొదలుపెట్టాము.
5ింటికల్లా అక్కడికి వెళ్ళిపోయాం. దేవునికి స్తోత్రం. 5ింటికల్లా అక్కడికి వెళ్ళిపోయి ఆ రాత్రి ప్రార్థనలో మధ్య మధ్యలో చూస్తాను, నీకేమన్నా ఇబ్బంది ఉందా, మీకు పర్లేదని అంటే ఏమి ఇబ్బంది లేదన్నాడు. కొత్త మందిరంలోనికి వెళ్ళిపోయారు, మురిసిపోయారు, చూసుకున్నారు. ఇక కుటుంబ ప్రార్థనలో ఉన్నారు. అంతా అయిపోయింది. 9:30, 10ింటికల్లా మళ్ళీ బయలుదేరాం. దేవుని సన్నిధిలో ఎక్కడన్నా బలహీన పడతాడేమో చూస్తే నాకన్నా కొంచెం వరుస కార్యక్రమాల ద్వారా కొంచెం బలహీనపడ్డా కానీ ఆయనకు అవకాశం, బలాన్ని దేవుడు ఇచ్చాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనకి దేవుని పని మీదో, మందిరం మీదో, ప్రార్థన మీదో మక్కువ ఉంటే మన బలహీనతలలో ఆయనే బలాన్ని ఇస్తాడు. ఎంత గొప్ప దేవుడు అనంటే, నమ్ముట నీ వలనైతే నమ్ము అనికి సమస్తమును. దావీదు జీవితంలో దేవునికి తన సొంతదైన బంగారాన్ని, వెండిని అలాగున అర్పణగా అర్పించాడు. మరి పగటికాల సమయంలో క్రిస్మస్ పర్వదినాలలో మనం కూడా దేవునికి అర్పణలు అర్పించేవారిగా ఉండాలి. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, రాజుల మొదటి గ్రంథం అండి, రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనం అనుకుంటే ఒకసారి చదవండి. 6వ అధ్యాయము 13వ వచనం. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకుందాం. నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారి మధ్యన నివాసము చేసేదను. ఈ మాటలు చెప్పి తర్వాత 14-15 అంటాడు, ఈ ప్రకారము సొలొమోను మందిరమును కట్టించి ముగించెను. అతడు మందిరములోనికి గోడలను అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలకల చేత కట్టించెను. లోపల వాటిని మరియు లోపల కట్టించిన ఇవన్నీ ఎక్కడి నుంచి తెప్పించాడు అనంటే, రాజైన సొలొమోను చెప్పగానే హీరాము అని ఆయన ఈ కలపంతా పంపించాడంట. తన ప్రాంతంలో ఇవన్నీ ఉన్నాయి చెప్పాడంట. మందిరానికి ఇవి కావాలయ్యా అని అంటే హీరాము అని ఆయన అంటున్నాడంట, సొలొమోను గారు నీవు దేవుని మందిరం కట్టించడానికి సిద్ధమయ్యావు గనుక నేను వాటన్నిటిని నీ దగ్గరికి పంపిస్తా. అంటే తన ప్రాంతంలో ఉన్న వాటిని దేవుని మందిరం అనగానే హీరాము అలాగున దాతృత్వం కలిగి ఆ మానులన్నీ కొట్టి సొలొమోను అడిగినట్లుగా వాటిని పంపించటం మనము చూస్తున్నాం. అంటే దేవుని మందిరానికి, దేవుని పనికి ఎవరైతే ఉపయోగపడ్డారో వాళ్ళందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించాడంట. ప్రియులారా, మన జీవితంలో మనం కూడా అలాగున దేవుని పనికి ఉపయోగపడేవారిగా ఉండాలి, అర్పణలు అర్పించేవారిగా ఉండాలి. మరి పగటికాల సమయంలో జ్ఞానుల జీవితాన్ని చూస్తే ప్రభువైన శిశువైన యేసును చూచారు. ఒకటి ఆరాధించారు, రెండవది కానుకలను అర్పించారు, మూడవది వచ్చిన మార్గంలో కాకుండా వేరొక మార్గంలో నడిచారు. మనం కూడా హృదయాలను అర్పించి పాత మార్గాలను విడిచిపెట్టాలండి. క్రొత్త మార్గంలో ప్రయాణం చేసేవారిగా ఉండాలి. ఎంతకాలం చూసినా మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన పనికి రాని అహాన్ని, గర్వాన్ని, కుళ్ళును, కుతంత్రాలను మనం విడిచిపెట్టకపోతే క్రిస్మస్ ఆశీర్వాదాలు మనం పొందుకోవటం జరిగేది కాదు. కాబట్టి జ్ఞానులు శిశువును చూసి ఏం చేశారనంటే, మొదటిది ఆరాధించారు, రెండవది అర్పించారు, మూడవది వచ్చిన పాత దారిలో కాకుండా వేరొక దారిలో ప్రయాణం చేశారు. మళ్ళీ ఇంకెవరుని చూశారు? యేసుని చూస్తే లూకాసు వార్త 2వ అధ్యాయంలో 15వ వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక మాట ఉంటుంది. అతను లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని 2వ అధ్యాయము, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు,
మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూసారా ఏం చేశారంట? దూత చెప్పగానే మనం పడతాం, దూత దిల్పెన్ను గొల్లలకు శుభవార్త నా దివసంబునందునా. ఎంత చక్కగా పడతామండి. అయ్యో మనకు అర్థం కాదు, మనంతా ధూమ్ అని అయితే భలే అర్థం అవుతుంది మనకు కదా. ఏమండి ఆ పాటల్లో పదాలు ఎంత బాగుంటాయి అంటే అసలు వాక్యం వివరించకుండానే పాట పాడుతున్నప్పుడే వాళ్ళకి వాక్యం సారాంశం తెలిసిపోతుంది. ఇక్కడ కూడా ఆ గొర్రెల కాపరులకి దేవదూత వచ్చి ప్రజలందరూ కలగబో సువర్తమానం నేను మీకు చెప్తున్నా ఏంటది అని అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. అంతే. ఈ మాట చెప్పగానే ఆ దూత మాయమైపోయింది. వెంటనే వీళ్ళట, మనము ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు గనుక మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకనితో ఒకడు చెప్పుకుంటున్నాడంట. మనం ఎప్పుడని చెప్పుకున్నామా? పాస్టర్ గారు ప్రార్థన చేసి 1.5 గంటన్నర అయిందమ్మా, 300 పాటలు పాడాడమ్మా, తొందరగా వెళ్ళిపోదాం పదమ్మా. ఎప్పుడు చూసినా ఆదివారం ఆలస్యంగా వెళ్ళిపోవటమే, అగసాట్లు పోదంటే మనం ఇంకెంతకాలం చెప్పించుకుంటాం. అమ్మాయి త్వరగా వెళ్ళిపోదాం పదండి, ఎళ్ళొచ్చి తాలింపు వేసుకుందాం, ఎళ్ళొచ్చి ఎసరు పెట్టుకుందామని ఎప్పుడన్నా అన్నామా? అసలు వెంటనే మొఖాలు మాడిపోతాయి. అంటే దేవునికి స్తోత్రం. ఏమండి, ఎవరైతే యెహోవా పట్ల ఆసక్తి కలిగి ఉంటారో ఆశీర్వాదాలు వాళ్ళకే వస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. అవునా కాదా? యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు, ఇక అది పండుగ దినాల్లో నేను చెప్పకూడదు. దేవునికి స్తోత్రం. జాగ్రత్త. శ్రద్ధ కలిగి ఉండాలి. దాన్ని ఒక పని పెట్టుకోకూడదు. పని పెట్టుకుంటే ఆ పని దేవునికి మహిమకరంగా. నేను సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ ఏర్పాటు చేసుకున్నాం కదా 19న, ఉదయం 9:30కు ఏం బయటకు వచ్చి నేను ఇక్కడే కూర్చున్నా. మా చిన్నరాజు వాళ్ళ పంచలో కూర్చొని ఆ దోరకు కొంచెం పెరుగన్నం పంపిస్తే తిని అక్కడే కూర్చున్నా. నేనేం మొయ్యలా, కానీ నేను కూర్చొని అట్లాగ పనులు చూస్తా ఉన్నా. చివరికి నేను ఎప్పుడు వెళ్ళానంటే మధ్యలో ఇంటికెళ్ళి కాస్త స్నానమాన్ని చేసి వద్దామని వెళితే ఏదో అంటారే, తాళం వేసి తిని కానీ గొళ్ళెం మరిసి తిని అన్నట్టుగా వీళ్ళు తాళం వీళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఎవరిని అడిగినా ఎవరు గదిలేటట్టు లేరు. ఇక చూస్తే కరిసేటట్టు ఉన్నారులే పాని అని చెప్పి అందుకని అట్నే ఉన్నా. దేవునికి స్తోత్రం. అంత అయిపోయాక గోల పోయిందని అప్పుడు శుభ్రంగా స్నానం చేసి. దేవునికి స్తోత్రం. దేవుని పని శ్రద్ధ ఉండాలి, నిర్లక్ష్యంగా చేయకూడదట. గొర్రెల కాపరుల జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దూత తెలిపిన వార్త వినంట వారు ఒకరితో ఒకరు చెప్పుకొని పురుకొల్పుకుంటున్నారు, రెచ్చగొడతారు కొంతమంది వేరే వాటి కోసం. కానీ వీళ్ళు దేనికోసం చెప్తున్నారంట? ఇంకేంటి సర్దుతున్నావు, ఇంకెంతసేపు సర్దుతావు, రండి వెళ్దాం తెల్లారిపోతుంది, అరే దూత మనకు చెప్తే ఇంకెంతసేపు సర్దుతావు, భలే వాళ్ళు లాగా ఉన్నారు మీరు రండి అని చెప్పి ఒకరితో ఒకరు చెప్పుకొని ఎట్లాగెళ్ళారు? పెళ్లి కూతురు వేదిక మీదకి వచ్చి నడక నడిచినట్టు నడిచారా? త్వరగా వెళ్ళి. ఎట్లాగ వెళ్ళారంటండి? త్వరగా వెళ్ళి, జక్కయ్య త్వరగా దిగు, ఆలస్యంగా దిగుతావేమో, త్వరగా. అలాగనే అబీగయలు గాడిద మీద నుండి త్వరగా. అరే ఇన్ని రెఫరెన్సులు మీరు చెబుతున్నారు, మనమేంటబ్బా అతి త్వరగా దిగుతున్నాం. దేవునికి స్తోత్రం. అంటే మనకు తెలిసే మనం ఎట్టాగునా అవుతున్నామంట కదా. ఇప్పుడన్నా మనం మార్పు చెందాలి. క్రొత్త సంవత్సరం రాబోతుంది, మన జీవితాలను మార్చుకోవాలి, కాస్త ఒక నిశ్చయితకు రావాలి, ఓ తీర్మానానికి రావాలి. త్వరగా ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి ముగ్గురును చూచారు. కానీ వాళ్ళు ఎవరిని గురించి ప్రచురం చేశారో తెలుసా? యేసును గురించి ప్రచురం చేశారు. మనం కూడా చెప్పాలి. ఎవరి గురించి చెప్పాలనంటే యేసయ్యను గురించి చెప్పాలి. చాలామంది ఈ మధ్య దేవుని గురించి చెప్పకుండా తుచ్చమైనవి చెప్తున్నారు. జాగ్రత్త. అందుకని ఒక భక్తుడు అంటాడు, పోదాము పైన మౌదాము. ఎక్కడికి? గుడి అయిపోయి వంట చేసుకోవటానికి. వార్త చెప్పబోదాము. ఎక్కడండి? ఎక్కడ చూసినా అందరూ చెబుతున్నారు, ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి, పరలోకమే మన సొంత ఊరండి. ఎప్పుడన్నా చేస్తున్నాం? అది ఇంతవరకు చేసాం.
కానీ ఈ మధ్య అందుకే ఇదివరకు నీకు ఏమీ లేకపోయినా తక్కువ గల, కానీ ఇప్పుడు చేయట్లా అన్నీ ఉన్నా ఏటేతకి లంక మేతకు అన్నట్టు నేను ఎంచట్లా, కాస్త గుచ్చుకున్నట్టు ఉంటుంది. కానీ మీకు తెలిసిద్దని చెబుతున్నా, మీకు తెలిసిద్దని. చీము పట్టింది మొత్తానికి, ముళ్ళు గుచ్చుకొని బాగా చీము పట్టింది, పోటు తీపి దనారం ఉంది. కానీ కాస్త గుచ్చితే అందులో ఉన్న చెడు అంతా ఏమైంది? ఇక మనకు తెలియని నాకు అర్థం కాదు. నేను అనవసరంగా టైం వేస్ట్గా చెబుతున్నానేమో అనిపించింది. అని మనకు అన్నీ తెలుసు అనమాట. అందుకే ఒక భక్తుడు అంటాడు, ఎరిగి నే చెడిపోతిని, యేసుని గాయము రేపి తిని, మోసపోతినే దృష్టి తొలగితి, దాసుడ నిన్ను చూడనిమ్ము. మరి మీరు మోసపోతున్నారు, మిమ్మల్ని చూసి నేను మోసపోతున్నానో నాకు తెలియట్లా. దేవునికి స్తోత్రం. అక్కడ కాసిమ్మ కొడుకు కూడా చప్పట్లు కొడుతున్నాడు, ఆడికి తెలిసింది మనకు తెలియట్లా. మరి దేవునికి స్తోత్రం ఏమండి. కాబట్టి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. మనమాట ప్రభువును చూడటానికి త్వరపడేవారిగా, ప్రార్థనకి త్వరపడేవారిగా ఉండాలి. కీడు నుంచి తప్పించుకోవటానికి త్వరపడి అబీగయల్లాగా రావాలి. రక్షణ పొందుకోవటానికి, ప్రభువుని వెంబడించటానికి, ప్రభు ఇచ్చే ఆశీర్వాదం పొందుకోవటానికి జక్కయ్యకు వలె త్వరపడి ఆలస్యం చేయకుండా దిగేవారిగా ఉండాలి. ఎవరైతే త్వరపడి చేస్తారో, లేట్ లేకుండా, ఆలస్యం లేకుండా, జాగు చేయకుండా చేస్తారో వాళ్ళకి దేవుడు ఆశీర్వాదాలను సమృద్ధిగా ఇస్తాడండి. జాగు చేస్తారు. ఆ జాగు ఎంత దూరం తీసుకెళ్ళిద్దనంటే పెళ్లి కుమారునితో పెండ్లి విందులో ఉండే భాగ్యం కోల్పోయేటట్లుగా చేసింది. నిర్లక్ష్యం ఉండకూడదు, జాగు చేసే తత్వం ఉండకూడదు. దేవుని వాక్యంలో చూస్తున్నాం, కాపరులు, గొర్రెల కాపరులు శిశువైన యేసును చూచిన వారట ఒకరినొకరు కలుపుకొని ఆయనను చూచిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఈరోజు నేను చెప్పే మాట, ఆ క్రిస్మస్కు మూలమైన యేసయ్యను చూచిన జ్ఞానులు ఏం చేశారో చెప్పా. రెండవది, జ్ఞానుల తర్వాత గొర్రెల కాపరులు శిశువును చూచారంట. చూచిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే 2వ అధ్యాయం 17వ వచనంలో అంటున్నాడు, వారు చూచి శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలను ప్రచురము ఇప్పుడు చేస్తున్నాం మనం. ఎలైజా గారు ఏ వాక్యం చెప్పారంటే ప్రచురం చేయరు. ఈరోజు ఫలానోళ్ళ కౌంటర్ పడిందమ్మా, నీకే వదినోయ్ నిన్ను గురించే చెప్తాడమ్మా. నేను కూడా చాలా కాలం నుంచి చూస్తున్నాను. అందుకేగా ఆయన ముత్యాలు వెళ్ళిన రోజే వస్తా, గుడివాడలో ఉన్నప్పుడు రాని నేను, నాకు తెలియదేంటి. దేవునికి స్తోత్రం. పార్శ్వ గారు అయితే ఏ గోళ ఉండదు, మొత్తానికి కలిపి కొట్టురా అదేదో అంటారే రంగాని, అట్లా చెప్పేసిద్ది, ఇబ్బంది ఉండదు. ఈయన వచ్చిన దగ్గర నుంచి గుండు సూదులతో గుచ్చుతాడమ్మా. అందుకే నేను రావట్లా. ఒరే పెయింట్ వేసాం రాయి మాకు రే. ఏమండి, జాగ్రత్త. దేవుని వాక్యం చూస్తున్నాం. వారు ప్రచురం చేశారంట. ప్రచురము ఎవరి గురించి ప్రచురం చేశారు? యేసును గురించి ప్రచురము చేశారు. శిశువైన దేవుని గురించి ప్రచురము చేశారు. మనం కూడా యేసును గురించి చెప్పాలి. సమరయ స్త్రీ పాపాత్మురాలే. అక్కడ ఉన్న వాళ్ళందరూ గొప్పోళ్ళు, కాకపోతే ఏమో దొరికిన పాపి, వాళ్ళు దొరకని పాపులు. అందరు పాపులే, అందరు దొంగలే, కాకపోతే వీళ్ళు దొరికారు, వాళ్ళు దొరకల. వీళ్ళు దొరికారు, ఈ అమ్మాయి దొరికింది, అందరు ముద్ర వేశారు. అమ్మో మామూలుది కదా. మరి ఎదురు వెళ్ళి అడగవచ్చుగా, ఇంకేమన్నా ఉందా నోట్లో నోరైతే. అందుకనే ఏం మాట్లాడలేదని. ఇంకొంతమంది గుచ్చాలి, చెప్పాలి, గుచ్చి తిప్పాలి అని అంటారు. యేసయ్య గుచ్చి తిప్పటానికి కాదు చెప్పింది. ఆమెను ఎందుకన్నాడో తెలుసా? అమ్మా నీకు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఉన్నోడు కూడా నీ ఓడు కాదు అన్నానంటే, మరి ఎలైజా గారు ఏంటి పోత పూసిన పోత చేస్తాడు, ఆయన గుచ్చట్లేదేంటి, గుచ్చి తిప్పట్లేదేంటి అన్నానంటే, పిచ్చి మొహమా, ఆయన గుచ్చి తిప్పటం కోసం కాదు ఆ మాట చెప్పింది. ఎందుకు చెప్పాడో తెలుసా? అందరూ మెస్సయ్య అంటున్నారు. మెస్సయ్య అన్నానంటే ప్రవక్త, అభిషిక్తుడు, జరిగినవి, జరగబోయేవి, జరిగిపోయినవి, భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు 3 విషయాలు చెప్పటం అన్నమాట. ఆ 3 విషయాలు ఎవరు చెబుతారు? మెస్సయ్య చెప్తాడు, ప్రవక్త చెప్తాడు. ఇప్పుడు ఆమెకి నేను నజరేతులో ఉన్న ఒక ఆర్డినరీ పర్సన్ అనుకుంటుంది, కానీ నేను మెస్సయ్యనని ఆమెకు తెలియాలనంటే ఆమె చరిత్ర నేను
చెప్పాలి. వాళ్ళ ఊరోళ్ళు ఎవరు ఇక్కడ చెప్పలేదుగా. అంతకుముందు ఏమొచ్చి అక్కడ ఆయనను చూసిన పరిస్థితులు, మాట్లాడిన పరిస్థితులు కూడా లేవుగా, తెలియదుగా. అందుకని ఇక ఈ మాటలు చెప్పగానే ఆమె గుండె జారిపోయింది. అమ్మ బాబోయ్, ఈయన నిజముగా మెస్సయ్యే. నా గతం చెప్పాడు, ప్రస్తుతం చెప్పాడు, ముందు కాలం కూడా. అబ్బో, నేను చేసినవన్నీ నాతో చెప్పాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఊర్లోనికి వెళ్ళి అంటుందంట, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు అతడే యేసయ్యా, అతడే. బా, ఎంత చక్కగా పడుతుంది. కూర్చో, తీసేస్తారు వాళ్ళ మీద రాత్రి కదా, పెళ్లి తీసి 2 రోజులు కాదా. కూర్చో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, ప్రచురం చేయాలి యేసును గురించి. సమరయ స్త్రీ కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మెస్సయ్యను నేను చూచానంటే ఊరంతా వచ్చిందంట. పిలుపు నతనీయులకు చెబితే నతనీయులు యేసు దగ్గరికి వచ్చాడు. సౌలు పౌలయ్యాక అనేక ప్రాంతాలలో వాళ్ళకు సువార్తను చెప్తే సంఘాలుగా స్థాపించబడ్డాయి. ఘనమైన పరిచర్య. కాబట్టి నువ్వు నేను కూడా ఏం చేయాలి? ఇతరులకి చెప్పాలి, యేసును గురించి చెప్పాలి, ప్రభువుని గురించి చెప్పాలి. యేసయ్యకు ప్రార్థన చేస్తే మనకి మేలు చేస్తాడు. మా అయ్యగారు చెయ్యేతేనా, మా అమ్మగారు గట్టిగా ప్రార్థన చేస్తేనా రాళ్ళు కరిగిపోతాయి, కొండలు బండలు అవుతాయి, పిండి అవుతాయి, స్వర్ణం అవుతాయి. ఈ కాదు చెప్పాల్సింది. అయ్యగారి గురించి, అమ్మగారి గురించి కాదు. ఎవరి గురించి చెప్పాలి మనం? అబ్బో, మా సంఘంలో ఆమె వచ్చిద్దమ్మా, తెల్ల బట్టలు కట్టుకొని దేవదూతలాగా వచ్చింది, కానీ అన్నీ దెయ్యపు శాస్త్రాలు వదినా. హాయ్, అదేంటి, ఏంటయ్యి అని అనగానే, ఆగు బ్రూ కాఫీ గల్ఫ్ కొత్త కూర్చోబెట్టి అరుగు మీద మీ ఆయనకు వంట చేయకుండా కొంపలు గులిసే మాటలన్నీ ఇంటికి తిప్పలు తెచ్చుకుంటే ఎట్టుంటుంది చివరికి? మరి అది ఎవరి గురించి ప్రచురం చేయాలి? ఎవరన్నా చెబుతుంటే, ఆహా ఈరోజు పండగ పూట ఉదయాన్నే దెయ్యం ఎంత చక్కగా నా ఇంటి అరుగు మీదకి వచ్చింది, దెయ్యమా, టీ లేవు, పాలు రాలేదు, ఏసునామలు వెళ్ళిపోవే దెయ్యమా అనాలి. దేవునికి స్తోత్రం. రెండోసారి వచ్చిందనుకో, మళ్ళీ అట్నే చెప్పామనుకో ఎవరి గురించి అని చెబుతుంటే ఇంక చెప్పిద్దండి, చెప్పిద్దే. మనకి ఎన్టీఆర్ కాలనీలో కూడా ఎట్లా ఇదివరకు ముచ్చట్లు వేసేవాళ్ళు. ఎంత చెప్పినా సరే కూర్చొని ప్రార్థన చేయొచ్చుగా, ప్రార్థన వాళ్ళేగా. ఈ ఆడవాళ్ళతో కూడిన పని ఇదేనండి, ఆడవాళ్ళతో కూడిన పని ఇదే. కూర్చొని ఆమట్ట ఏనట్ట, అరే కూర్చొని పాటలు పాడవచ్చుగా, పాటలు వచ్చుగా. మీకు మైక్ లేదని ఫీల్ అవుతున్నారని ఒక బాక్స్ కూడా అటు పెట్టాంగా. పాటలు పాడరు వీళ్ళు, వ్యవహారాలు చెబుతారు. అదేమనంటే, అయ్యగారు లేట్ అయ్యారే, అయ్యగారు లేట్ అయితే యేసయ్యమని లేట్ అయ్యాడా? చెప్పిండు ఆయన కొత్తాడుగా. ఏం మాయ రోగం, మారు మనసు పొందావుగా, బాప్తిసం పొందావుగా, ఊరికన్నా ముందు విశ్వాసిగా తయారయ్యావుగా, ఓ పాట పాడుకోలేవా, కొంచెం ప్రార్థన చేయలేవా? ఏం మాయ రోగం అంట నీకు విశ్వాసికి? ఏమంటే మాయ రోగం కదా. జాగ్రత్త. మనం ఎవరి గురించి చెప్పాలనంటే యేసును గురించి ప్రచురము. దేవునికి స్తోత్రం చెప్పండి. కొద్ది కారం ఎక్కువ అయ్యేసరికి ముఖ్యమట గారుతున్నట్టు ఉంది అందరికి ఈరోజు కదా. ఎవరిని గురించి చెప్పాలమ్మా? ఎవరిని గురించి? ఆ నోట్లో ఏళ్ళు వేసుకొని మరి చూస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రచురం చేయాలి, దేవుని గురించి ప్రచురం చేయాలి. లేని వార్తలు ప్రచురం చేయటం కాదు. ఒకళ్ళని చెప్పమంటే దెయ్యం గురించి చెబుతాడు. లూసిఫర్ ఎంత చెడ్డోడో తెలుసా? లూసిఫర్ ఎంత కార్యాలు చేస్తాడో తెలుసా? లూసిఫర్ ఎన్ని ఆటంకాలు చెబుతాడో తెలుసా? అరే దెయ్యం గురించి అంత టైం నీకెందుకు? దేవునికి స్తోత్రం. దేవుని గురించి చెప్పు, బాగుంటుంది. దేవుని గురించి చెప్పాలి. అందుకనే వారు ప్రచురము చేసిరి. రెండవ పని ఏం చేశారంటండి? వారు దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. 20వ వచనంలో ఎట్లాగున వెళ్ళారంటండి? 2వ అధ్యాయము లూకా సువార్త 20వ వచనం. అంతటా ఆ గొర్రెల కాపరులు చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటినన్నిటినీ గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చిన జ్ఞానులు చూచారు, ఆరాధించారు, అర్పణలు అర్పించారు, కొత్త దారిలో వెళ్ళారు. మంద కాపరులైన గొర్రెల కాపరులు చూచారు, ప్రచురం చేశారు, మహిమపరుస్తూ స్తోత్రం చేయించు తిరిగి వెళ్ళారు. మూడవది మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. లూకా సువార్త 2వ అధ్యాయము 27వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, పద్ధతి చొప్పున
ఆయన విషయమై తీసుకువచ్చినప్పుడు ఆయనను ఎత్తుకొని ఇట్లనెను, నాథా, నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. కాబట్టి దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తున్న మాట, పరిశుద్ధ గ్రంథం గుర్తు చేస్తున్న మాట, సుమియోనట ఆ శిశువైన యేసును చూచి ఆయన అంటున్నాడంట, సమాధానంతో నన్ను పోనిచ్చుచున్నాం. ఎంత గొప్ప విషయం. మనం కూడా ఇతరులకు అలాగున సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. నేను ఇంతకాలం ఎదురు చూచాను మెస్సయ్య గురించి, కానీ దేవుడు మేలు చేశాడు, నాకు ఈ భాగ్యం ఇచ్చాడు, నేను కన్నులార శిశువును చూచానని ఆయన చెప్తున్నాడు. నా మాటలు ముగిస్తున్నాను. శిశువైన యేసును చూచిన జ్ఞానులు ఆరాధించారు, అర్పించారు, కొత్త దారిలో వెళ్ళారు. మనం కూడా దేవునిని చూచాం, వస్తున్నాం. ప్రతి సంవత్సరం క్రిస్మస్కి వాక్యంలో శక్తిని చూస్తున్నాం. ప్రభువుని ఆరాధించాలి, మన హృదయాలను అర్పించాలి, దేవుడు మనకిచ్చిన దానిలో శ్రేష్టమైనవి అర్పించాలి, క్రొత్త దారిలో నడిచేవారిగా ఉండాలి. రెండవది, గొర్రెల కాపరులు చూచారు, ఇతరులకు ప్రచురం చేశారు, దేవుని మహిమపరచుచు అలాగును తిరిగి వెళ్ళారు. మూడవది, సిమియోను చూచాడు, సమాధానం పొందుకున్నానని ఇతరులకు సాక్ష్యం ఇస్తున్నాడు. మరి మనం కూడా ఆ రీతిగా సాక్ష్యం ఇచ్చి దైవికమైన ఆశీర్వాదాలు పొందుకోవటానికి ప్రభు మాటలు మనకు సహాయం చేయునుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. ఒక చిన్న ప్రార్థన ఈ ఉదయకాల సమయంలో విన్న దేవుని మాటను బట్టి ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. గొప్ప దేవుడా, నీకు వందనాలు. జీవాధిపతి మీకు స్తోత్రములనైనా. కృపగల దేవా, నీకు వందనాలు. దేవా, మీకు స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలు ఏకీభవించుదాం. పార్శ్వం గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం నాయనా. మహాపరిశుద్ధుడా, మీకు కృప కలిగిన మా తండ్రి, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ పునరుద్ధాన దినమున ఇంతవరకు ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాటకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. వాక్యాన్ని విని ప్రభా నా తండ్రి నిజమైనటువంటి క్రీస్తు బిడలంగా మేము ఎదుగునట్లుగా, ఫలించినట్లుగా, అభివృద్ధి చెందినట్లుగా నీ కృపను చూపించండి తండ్రి. స్తోత్రములయ్యా. మిమ్మల్ని ఆరాధించే వారంగా, మిమ్మల్ని గణపరిచే వారంగా, మేము అడిగిన విలువైన మా జీవితాన్ని సజీవ యాగముగా మిమ్మల్ని మీకు సమర్పించుకునే వారంగా మేము ఉన్నట్లుగా నీ కృపను చూపించండి అయ్యా. దావీదు మహారాజా ఆ రీతిగా నీ సన్నిధిలో సమర్పించుకున్నాడు, మందిర పరిచర్యకు ఉపయోగపడ్డాడు. నాయనా మీకే స్తోత్రములు తండ్రి. జ్ఞానులు విలువైనటువంటి బంగారమును, సాంబ్రాణి బోలములు ప్రభా మీ కానుకలుగా సమర్పించారయ్యా. అయా సుమయోనైతే ప్రభా నీ సన్నిధిలో నేను చూచి సమాధానాన్ని పొందుకున్నాడు నా తండ్రి. ఈ సంవత్సరంలో, ఈ క్రిస్మస్ వేళలో, ఈ క్రిస్మస్ దినాలలో నాయన అయా మేము కూడా సమాధానం పొందుకునే వారంగా, అత్యానంద భరితులయ్యే వారంగా అయా నిన్ను స్తుతించే మార్గములో, ఆరాధించే మార్గములో అయా నా తండ్రి ప్రభా సమరయశ్రీ ఆత్మతోను సత్యముతోను నిన్ను ఆరాధించింది. అనేక మందిని ప్రభా నీ వైపుకి నడిపించింది. అటువంటి మార్గంలో ప్రభా, వేరొక మార్గములో ప్రభా కపటమైన హేరోద మార్గాల్ని విడిచిన ఆయన మీకు నాయన ప్రభా మీకు ఇష్టమైన తిన్నని మార్గంలో ప్రభా మేము నడిచే వారంగా అయా నా తండ్రి సౌలును పౌలుగా మార్చిన రీతిగా ప్రభా మా బ్రతుకులు ఈ క్రిస్మస్ దినాల్లో మీరు మార్చి మార్పును తీసుకుని వచ్చిన ఆయన నిజమైన నిన్ను ఆరాధించే మార్గంలో, కపటం లేని మార్గంలో, కపటం లేని హృదయాలతో ప్రభా నిన్ను స్తుతించే వారు ఉన్నట్లుగా నీ కృపను చూపించండి. వేటేటు కోసమో ప్రభా, ఎవరెవరో కోసమో నా తండ్రి మార్గాల్ని మీ వైపు నుంచి త్రిప్పుకొని ప్రభా ఈ లోకంలో ప్రభా జీవిస్తూ ఉన్నటువంటి అనేక మంది బిడ్డల్ని మీరు మార్చండి అయా ప్రభా. నీ సన్నిధిలో, నీ మార్గంలోనికి మీరు నడిపించండి తండ్రి. స్తోత్రములు నాయనా. విలువ పెట్టి కొనబడిన వారు మీరని ప్రభా వాక్యం ద్వారా సెలవిస్తున్న దేవుడు. విలువైన జీవితాలు మీకు ప్రభా మేము సమర్పించే వారంగా, హృదయాల్లో చోటిచ్చేవారుగా, నా కుమారుడాని హృదయమును నాకు ఇమ్మని సెలవిస్తున్న దేవుడు నాయన. పాపహృత హృదయాలని ప్రభా సరి చేసుకొని, శుద్ధి చేసుకొని ప్రభా అయా హృదయంగా, హృదయ శుద్ధిని కలిగి ప్రభా హృదయాన్ని సమర్పించేవారు ఉన్నట్లుగా నీ కృపని చూపించమని ప్రార్థిస్తున్న. జ్ఞానుల మార్గము
దావీదు మార్గము, సిమియోను మార్గము ప్రభా మేము నా తండ్రి నడిచినట్లుగా, ప్రవర్తించినట్లుగా, అనుసరించినట్లుగా నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యాలన్నీ ప్రభా నిన్ను చూచి త్వరపెట్టారు ప్రభా, అబిగయల వల్ల త్వరపడటానికి అయా నా తండ్రి నీ సన్నిధిలో మనం మార్పు చెందటానికి, స్థుతించడానికి త్వరగా గొర్రెల కాపరులు పామరులైనప్పటికీ నీ సన్నిధిలో త్వరగా వెళ్ళారు నాయన. మేము కూడా నీ సన్నిధిలోనికి త్వరగా కనపడినట్లుగా, సమయానికి కనపడినట్లుగా అయా మేము త్వరపడే వారంగా, ఆదివారం అది నీ దినము, పునరుద్ధాన దినం అది నీ దినము నాయన గ్రహించి త్వరపడే వారంగా నా తండ్రి మేము ఉన్నట్లుగా నీ కృపను చూపించండి. ఈ సంవత్సరంలో మా జీవితాల్లో మార్పుని మీరు కలుగచేయండి. సంఘములో, సంఘబిడ్డలో, కుటుంబాలలో మీరు మార్పుని మీరు కలుగచేసి నిజమైనటువంటి ఆనందమును, సంతోషమును, సమాధానమును